చేశారు. తన ఇంటి దగ్గర జనసేన నేతలు ధర్నా చేయడంపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పవన్ నీ ఉడత ఊపులకు భయపడేది లేదు అంటూ పేర్ని నాని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలకు వైసీపీ భయపడదు అని పేర్ని నాని అన్నారు. పవన్ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని పేర్ని నాని అన్నారు. పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి, లేదంటే ఏం జరగాలో అదే జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ మాటలపై పేర్ని నాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్పై పేర్ని నాని వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటి దగ్గర జనసేన కార్యకర్తలు ధర్నా చేశారు. పోటీగా వైసీపీ నాయకులు కూడా పేర్ని కిట్టుకు మద్దతుగా ధర్నా చేశారు. ఇరు వర్గాలు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి ఇరు వర్గాలని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే పెద్ద ఎత్తున జనసేన నాయకులు పేర్ని నాని నివాసం దగ్గరకు వచ్చి ఆందోళన చేయడాన్ని పేర్ని నాని తప్పుపట్టారు. పేర్ని నాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఉడత ఊపులకు వైసీపీ భయపడదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒకసారి పేర్ని నాని ఏం మాట్లాడారో చూద్దాం. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాశాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాశాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు, డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ అని ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని. చేస్తే ఆగుతావా? బెదిరింపులు, ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే నేను కాషాయ బట్టలు వేసి 100 దిష్టి బొమ్మలు తగలబెట్టను. ఇది సునకానందం. ఈ దిష్టి బొమ్మ తగలడితే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి? అది పేరు నాని దిష్టి బొమ్మ తగలడితే పేరు నాని తగలడిపోతాడా? మరి వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. అంతేగాని పోతి పేరంటాల్లాగా మెట్లకి పసుపు కుంకాలు రాసుకుంటే ఏమవదు. పోతి పేరంటాలు అంటారు పల్లెటూళ్ళలో, గ్రామాల్లో పోతి పేరంటాలు అంటారు. హుందాగా శంషేర్గా రాజకీయాలు చేయండి. ఇవాళ అధికారంలో మీరున్నారు, జనాలకు ఇచ్చిన హామీలు జనాల్ని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడావు? పాపం
వేల మంది కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ కార్మికులు, వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడావు? నాకు ఒక ఎంపీ ఇవ్వండి, పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పావు. నాకు అమిత్ షా స్నేహితుడు, మోడీ స్నేహితుడు అని చెప్తావు. ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నీ దగ్గర 2 ఎంపీలు, నువ్వు ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉంది, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది, నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది. కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా, మాట్లాడుతున్నారా? ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు. పాపాలు చేశారు కదా, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా, ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు, హామీలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి. 100 రోజులు అయిపోయింది, మీరు వచ్చి 4 మాసాలు, 120 రోజులు అయిపోతుంది. 100 రోజులు మీరు అధికారంలో కులుగుతూ, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు, నేను గెలిచిన 24 గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద, లేదా అమ్మాయి కనపడలేదో, చచ్చిపోయిందో, అమ్మాయి మనిషి కనపడతలేదు, ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు. 100 రోజులైంది, ఏది సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో 2017లో సుగాలి ప్రీతి మాయమైతే, ఆ అమ్మాయి అదృశ్యమైతే, ఆ తల్లి ఆ రోజు 2017లో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యమైతే కన్నీరు మున్నీరుగా రోధిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిలో పదవిలో కులుగుతూనే సరిపోతుంది తప్పితే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 30,000 మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు. ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పారు? మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం, ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే, నీకు 50 మంది ఉంటే మా దగ్గర 100,000 సంఖ్యలో ఉంటారు. పోలీసుకు కూడా చెప్తున్నాం, ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి, వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి, వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది, దడవాల్సిన పని లేదు. ఏమవుద్ది అంటున్నా? తప్పుడు రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎవడు దడిచేవాడు లేడు. ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని, నీ డ్రామాలని, రాజకీయ డ్రామాలని, మొన్నటిదాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినవాడు ఇవాళ కాషాయ బట్టలు, కులం అయిపోయింది కాషాయ బట్టలు. దేనికి కాషాయ బట్టలు? ఎవరిని మోసాలు? కాషాయ బట్టలు ఏంటి, దాని పేరు ఏంటండి, దీక్ష ఏంటి, కింద చెప్పులేంటి, రాజకీయాలు ఏంటి? ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలేమో అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి? ఎవడు కొట్టాడు ఇవన్నీ కూడా? ఎవరు కొట్టారన్న? నిజంగా లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈనాళ్ళు ఈ డ్రామాలు ఎందుకు మీరు అంటున్నా? మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది, ఆ నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి వస్తే మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కళంకిత ప్రసాదాన్ని తయారు చేయించారు? మీదే కదా. తప్పుడు రాజకీయాలు చేస్తూ, కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ, సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు. మీరు మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని, నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తానని. 100 రోజులైన దాటినా కూడా మీకు ఆడపిల్లలు మీద దృష్టి కలగట్లేదా? ఆ రోజు మాటలు కనపడతలేదా?
ఏంటంటే మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తానే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా దిష్టి బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్లు కొట్టిస్తేనో లేకపోతే గుడివాడలో నా కారు మీద రాళ్ళు వేయిస్తేనో తగ్గేది లేదు, ఆగేది లేదు. పవన్ కళ్యాణ్ గారికి గట్టించారు. నీ చేతన అయితే చిత్తశుద్ధి ఉంటే నికాసైన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి, హామీలు నిలబెట్టండి, స్టీల్ ప్లాంట్ని కాపాడండి, రైల్వే జోన్ తీసుకురండి, ఇట్లాంటి బోళ్ళని చేయండి. ఎన్నికల్లో బోళ్ళని హామీలు ఇచ్చారు, ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు. బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లరల్ల మోతకే ఉంది. బందర పోర్టు తప్పబడిపోయింది, పని చేయట్లా, పని జరగట్లా, దాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ పాపాలాపి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాకి సుమారుగా 150 సీట్లలో 20 సీట్లు, అది కూడా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం 20 లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పి కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెడితే ఇవాళ బందర్ మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు 20 లక్షల ఫీజు కట్టండి అంటే మీరు అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ 150 సీట్లలో 75 సీట్లు అమ్మకానికి పెట్టి, అంటే 2 కోట్లకి 3 కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేటు వ్యక్తులకి కాలేజీని బేరం పెట్టినటువంటి మీ ప్రభుత్వం. వాటిని సరిదిద్దండి, అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి. దేవుడు మిమ్మల్ని సలగా చూస్తాడు. అంతేగాని లడ్డూలో ఏమీ లేకపోయినా కూడా తప్పుడు మాటలు. నెయ్యి అందుకున్నది మీ ప్రభుత్వం, నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు, కలిసిందని చంద్రబాబు చెప్తాడు, నువ్వు చెప్తావు, కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు, కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈఓ వీళ్ళందరూ ఉండంగా, మీ పాలకవర్గం ఉండంగా, మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నది మీరు పాడైపోయి అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీ మంత్రులే మాట్లాడతారు. ఒకడు కలపలేదు అంటాడు. ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసే కంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని హితవు పలుకుతారు.